పెద్ద పెద్ద కాన్వెంట్లో పెద్ద పెద్ద స్కూళ్ళలో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి చదివించిన వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడాలండి? నాకు తెలియకడుతున్నా. అంటే బాగా డబ్బున్న వాళ్ళు పిల్లలు, లేదా సెలబ్రిటీ పిల్లలు, లేకపోతే నాయకులు పిల్లలు, వీళ్ళైనా ఇంగ్లీష్ మాట్లాడాలండి? సామాన్యుడు ఇంగ్లీష్ మాట్లాడకూడదా? సామాన్యుడు కొడుకులు కూతుర్లు ఇంగ్లీష్లో మాట్లాడకూడదా? ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే అదేమైనా భయంకరమైన తప్పండి? రాజ్యాంగంలో ఇలాంటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నేరం అనేమని రాసుందండి? తెలియకడుగుతున్నా. కాబట్టి ఎలా అంటే ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే బెండపూడి ఆ స్కూల్ విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడారో, అమెరికన్ ఎసెంట్లో మాట్లాడారో, ఆ దాని నిమిత్తం అప్పట్లో భయంకరంగా ట్రోల్ చేశారు. అసలు అదే ఇప్పుడుంటే కనుక చాలామందిని మరి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఏంటో నేనైతే చెప్పలేదు, కానీ భయంకరంగా బీభత్సంగా ట్రోల్ చేశారు. చిన్నపిల్లలరా పాపము, నిజంగానే బాగా నేర్చుకున్నారు, కష్టపడి సాధించారు. అమెరికన్ ఎసెంట్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు. ఇంగ్లీష్ అంత అనర్గళంగా మాట్లాడుతున్నారని చాలా మెచ్చుకోవాలి అన్నది పోయి చెత్త కామెంట్లన్నీ చెత్తగా మన వాళ్ళకి ఎవరైనా నచ్చిన వాడు ఇష్టం ఎవడిష్టం కాదు ట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు విజ్ఞత లేనోడు, జ్ఞానం లేనోడు ట్రోల్ చేశాడంటే ఒక అందం. విజ్ఞత ఉండి, జ్ఞానం ఉండి, హోదా ఉండి, సంఘంలో పలుకుబడి ఉండి, అన్నీ ఉండి కూడా అలాంటి విషయాలు వచ్చినప్పుడు దాని పట్ల స్పందించకుండా, అది కరెక్ట్ కాదని దాన్ని ఆపకుండా, నియంత్రించకుండా, ఎవరో అన్నారని చెప్పేసి మనం కూడా పగలబడి పక్కపక్క నవ్వడం ఎంతవరకు సమంజసం? చాలా తప్పు కదండి. ఏదైతే బెండపూడి స్కూల్ విద్యార్థి మేఘన అనుకుంటా తన మీద ఒక సెటర్ వేసింది ఇంకొక ఆవిడ, తేజస్వి అనుకుంటా, ఆవిడ పేరు తేజస్వి. అదే సీరియల్స్లో, చిన్న చిన్న సినిమాల్లో, అలాగే ఎక్కువ షోల్లో, ఈవెంట్లో ఇట్లో చేస్తూ ఉంటుంది ఆవిడ సెటర్ వేసింది, మై నేమ్ ఇస్ మేఘన అని. ఏంటంటే తన పక్కనున్న ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, అమెరికన్ స్లాంగ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఆవిడకి మై నేమ్ ఇస్ మేఘన అంటుంది ఆవిడ వచ్చి. కాబట్టి అది ఎలా అంటే ఎదుటివారి మనోభావాన్ని కించపరిచినట్టు ఉంటాయి. అందరూ చెప్పుకునేది కదా ఇప్పుడు దాని గురించి కదా. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. English speaking coming, Telugu coming. Sir, her name is Meghna, sir. Meghna, sir. Sri Chaitanya Orthopedic and Country Hospital. Dr. Krishna Reddy. విన్నారు కదండి, ఏదైతే జోక్ చేస్తున్నారు ఆ జోకులు ఏంటనేది. సార్ యాక్చువల్ గా నేను తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ యాక్సెంట్ వస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కమింగ్, తెలుగు కమింగ్. సార్, హర్ నేమ్ ఇస్ మేఘనా, సార్. మేఘనా, సార్. సరే, మై నేమ్ ఇస్ మేఘనా సార్ అన్న అంటే ట్రోల్ చేస్తున్నారు. ఇంకా అమ్మాయిని ఇంకా విడిచిపెట్టలా, చాలా కాలమైంది. మీకు ఆల్రెడీ జస్ట్ మేఘనా అని టైప్ చేస్తే చాలు గొట్లగొట్లగా వచ్చి పడిపోతాయి వీడియోలు. ఆ స్టూడెంట్స్ని, ఆ విద్యార్థుల్ని ట్రోల్ చేసిన వీడియోలు. దుర్మార్గం కదండి ఇది, దౌర్భాగ్యం కదండి. పైగా తను నవ్వుతూ ఉంటే, ఏదైనా తను సెటర్ వేస్తే సుమా గారు పగలబడి నవ్వుతున్నారు. దాని గురించి కూడా బీభత్సంగా సుమా గారు నవ్వినట్టు దాని గురించి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే సుమా గారు అంటే చాలామంది రెస్పెక్ట్, నాకు కూడా నిజంగాను. ఎందుకంటే చాలా హుందాతనంగా ఆవిడ యాంకరింగ్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా సభ్యతగా, సంస్కారంతో కూడినటువంటి యాంకరింగ్ చేస్తారు ఆవిడ. కాబట్టి అలాంటి ఆవిడ ఏం చేయాలంటే, ఇదేం లైవ్ షో ఏం కాదు కదా ఇది. కాబట్టి ఆ మొక్క ఏదైతే ఉందో, ఆ క్లిప్, ఆ బిట్ ఏదైతే ఉందో తప్పిది, కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి అలాంటి ఇంగ్లీష్ని, అలాంటి స్లాంగ్ మాట్లాడుతుందంటే అమెరికన్ ఎసెంట్లో. కాబట్టి అలాంటప్పుడు తను మనం ప్రోత్సహించాలి తప్ప తను డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పి ఏం చేయాలంటే ఆ బిట్ని కట్ చేయించాలా. ఖచ్చితంగా కట్ చేయించిపోవడం వల్ల ఇప్పుడు అది తను చూసింది అనుకుందాం, ఎంత బాధపడుతుంది అవతల వ్యక్తి, అవతల అమ్మాయి. కాబట్టి ఇది తప్పే కదా. కాబట్టి మీలాంటి వారే ఇలాంటి ఎంకరేజ్ చేస్తే మిగిలిన వాళ్ళు, అజ్ఞానం ఉండేవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఇంకా ఎలా బిహేవ్ చేస్తారు అనేదే సొసైటీలో ఈరోజు బాగా మాట్లాడుకున్నారు. కాబట్టి ఏదేమైనా సుమ గారికి తెలిసి జరిగిందా, తెలియదు కానీ మొత్తానికి జరిగింది అయితే తప్పు. కాబట్టి అలా ఇంకా ట్రోల్ చేయడం మరీ దారుణమైన అన్నమాట. కాబట్టి ఎక్కడైనా విద్యార్థుల విషయంలో ఎలాంటి ట్రోల్స్ జరగకుండా ఉండాలి. కాబట్టి విజ్ఞులైన వాళ్ళే ఎలా మాట్లాడితే ఇంకా సామాన్యులు ఏం మాట్లాడాలో నాకేం అర్థం కాల. కాబట్టి ఎందుకని సుమ గారు చేసినటువంటి అది ఏదైతే ఉందో అది నాకు నచ్చలా. మీకేమనిపించిందో మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. మర్చిపోద్దు లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.